జనవరి 22న అయోధ్యలోని పరమ పవిత్రమైనటువంటి రామ మందిరంలో వేద పండితుల సమక్షంలో శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న విషయం మనకందరికీ తెలుసు. అటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధ్య దైవము, అటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం అయితే ఉన్నదో, మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రకు ముందు స్వాతంత్రం తర్వాత హిందూ వ్యతిరేక ధోరణి ఏ రకంగా అవలంబిస్తుందో మరొకసారి ప్రశ్నమైంది. జనవరి 22 జరిగేటువంటి కార్యక్రమము యావత్ భారతీయులకు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఆ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త హిందువులకు ఎంతో ఉద్వేగభరితమైనటువంటి కార్యక్రమం ఇది. దాదాపు 550 సంవత్సరాలుగా జనవరి 22న జరిగేటువంటి కార్యక్రమం కోసం ఎదురు చూసినటువంటి కళ సాకారం అవుతున్న వేళ అనేక పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, వాస్తవాలకు అనుకూలంగా ఈరోజు ఆలయం నిర్మాణం జరిగి బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆడుపోసుకుంటున్నది? శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉన్నదో వారు రాజకీయాలకు అతీతంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, మత విశ్వాసాలు లేనటువంటి వాళ్ళను, లాంటి అనేక వ్యక్తులను కూడా ఇది ఒక మతానికే పరిమితం కాదు అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలను, ప్రముఖులను కూడా ఆహ్వానించి తమ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు వాళ్ళు. అది కలువులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రాజకీయ పార్టీ అధినేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఆహ్వానిస్తూ ఉంటే సాధువులు, సంతులు ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా
పులకరించిపోతా ఉన్నారు. ఆహ్వానాలు అందనటువంటి వాళ్ళందరూ మాకెందుకు ఆహ్వానం అందలేదని బాధపడుతుంటే, దేశంలో ఈరోజు ఒక ఉత్సాహపూరితమైనటువంటి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం రోజు రోజు పెరుగుతూ ఉంటే, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రచార ప్రసార సాధనాలను కూడా స్వచ్ఛందంగా వాళ్ళు అన్ని రకాల వార్తలు ప్రజల కోసం, భక్తుల కోసం, అయోధ్య వార్తలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విలేకరులను, వందలాది మంది విలేకరులను, రిపోర్టర్స్ను అయోధ్యకు పంపించి గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళు వార్తా ప్రసారాలు చేస్తూ ఉంటే, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతున్నదో నిజంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో అది పూర్తిగా దివాలా కోరుతనమని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళు ఒక అభద్రతా భావంతో, కుహాన లౌకికవాదంతో, ఒక సూడో సెక్యులరిస్టులుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమము ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు అందరూ కూడా వేలాది సంస్థలు ఈరోజు పనిచేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమంలో. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వ్యతిరేకించడం ఏదైతున్నదో, మరొకసారి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హిందూ వ్యతిరేక వైఖరి, హిందుత్వ వ్యతిరేక వైఖరి చాటుకున్నది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం, మతతత్వ రాజకీయాల కోసం, అధికారమే పరమావధిగా గత 75 సంవత్సరాలుగా అంతకు ముందు కూడా కొనసాగిస్తున్నటువంటి తమ దుర్మార్గపు ఆలోచన పరంపరలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా సోనియా గాంధీ గారికి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరి గారికి, ఇంకా అనేక మందికి ఆహ్వానాలు పంపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అఫీజ్మెంట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఎంతసేపు ఓటు బ్యాంక్ పాలిటిక్సే తప్ప, అఫీజ్మెంట్ యొక్క యాటిట్యూడే తప్ప, బుజ్జగింపు విధానమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా జాతీయ దృక్పథంతో వివరించలేదు. విదేశాల నుంచి దురాక్రమంగా మన దేశాన్ని ఆక్రమించుకొని అయోధ్యలో ఉన్నటువంటి రామజన్మభూమి స్థానంలో ఉన్నటువంటి శ్రీరామ దేవాలయాన్ని ధ్వంసం చేసి, విధ్వంసం చేసి, ఏదైతే బాబరు
వివరించారో ఆ తర్వాత 550 సంవత్సరాలుగా పోరాటాలు జరిగినప్పుడు ఆ రోజు ఆర్ఎస్ఎస్ లేదు, ఆ రోజు బీజేపీ లేదు, స్వచ్ఛందంగా ప్రజలు చేశారు. ఇది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కాదు, ఆ లెక్కన ఒక హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమం కూడా కాదు, ఇది జాతికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపం అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరాముడి జీవిత చరిత్ర అంటే యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలకు ప్రతిరూపం అని మనం చేస్తా ఉన్నాం. అయోధ్య అంటే స్వధర్మం కోసం శతాబ్దాల పాటు సాగినటువంటి హిందువుల పోరాట గాథ ఈరోజు అయోధ్యలో మనకు ప్రతి అణువు ఈరోజు వినిపిస్తుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. గత 550 సంవత్సరాలుగా అయోధ్యలో దేవాలయ నిర్మాణం జరగాలని విదేశీయుల దురాక్రమణకు సంబంధించినటువంటి బానిస చిహ్నాలను కడిగివేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి వేలాది మంది తమ త్యాగాల ద్వారా తమ తెగిపడినటువంటి కంఠాల నుంచి వెలువడినటువంటి ఆత్మ గౌరవ నినాదాలు ఈరోజు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. 90s లో జరిగినటువంటి ఉద్యమాలలో సరైనదిలో వేలాది మంది అమరవీరుల శవాలు ఏవైతే సరైనదిలో దర్శనమిచ్చాయో వాళ్ళ ఆత్మలు ఈరోజు ఘోషిస్తా ఉన్నాయి. 22వ తేదీ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగబోతా ఉంది. వందలాది మంది సాధు సంతులు ఈ యొక్క ఉద్యమంలో అనేక త్యాగాలు బలిదానాలు చేశారు. తమ పీఠాలు వదిలిపెట్టి, తమ ఆశ్రమాలు వదిలిపెట్టి, తమ శిష్యులను పక్కన పెట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది బలిదానమైనటువంటి చరిత్ర అయోధ్యది. కానీ కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలుగా రాముడి యొక్క ఉనికినే కొట్టివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టులో, అలహాబాద్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాల ముందు వాదనలు జరుగుతున్నప్పుడు అయోధ్య సమస్య పరిష్కారం కాకూడదని, అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కాకూడదని, అసలు రాముడు అనేటువంటి వాడు ఉన్నాడా, అసలు అయోధ్య ఏంటి, రాముడేంటి, అనేక రకాల వితండ వాదాలు చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాటి ప్రభుత్వాలది. చివరకు దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ మరి జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి బహిష్కరించడం అలవాటైంది. G20 సమావేశాలను బహిష్కరిస్తారు, పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తారు, ప్రతిపక్ష సమావేశాలను బహిష్కరిస్తారు. చివరకు ప్రణబ్ ముఖర్జీ భారతరత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తారు.
ఎన్నికల కమిషన్ను బహిష్కరిస్తారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతదేశాన్ని 50 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా మరి అభద్రతా భావంతో సహాయ నిరాకరణ చేస్తూ దేశం యొక్క సామాజిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సాంప్రదాయాలంటే ఏ మాత్రం గౌరవం లేదు. హిందువులన్నా, హిందువుల జీవన విధానమన్నా ఏ మాత్రం కూడా మరి విలువ ఇచ్చేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు. జీఎస్టీ ఏర్పాటు చేస్తే అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనో, ఆర్టికల్ 370 తొలగించి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్కడ శాంతి భద్రతలు పునరుద్ధరిస్తే, ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరిస్తారు వాళ్ళు. రాహుల్ గాంధీ స్వయంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు కొత్తగా చూస్తా ఉన్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నాయకత్వాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా, భారతదేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, చాలా మంది ముస్లిం పెద్దలు రామ జన్మభూమి ఏదైతే మందిరంలో ఉందో అక్కడ జనవరి 22న జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. అనేక మంది క్రిస్టియన్ మత గురువులు స్వచ్ఛందంగా వాళ్ళందరికీ అడిగి ఆహ్వానాలు తీసుకొని వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. అటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు వివరించడం ఏదైతున్నదో ఇది కొత్తది కాదు. హిందువులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రాజకీయం చేయడమే ఆనవాయితీగా పెట్టుకున్నది. హిందుత్వం అనేది ఒక మతం సంబంధించినటువంటిది కాదు, అది జాతీయ జీవన విధానం. మన సనాతన ధర్మం అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మంత్రులు మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మాట్లాడడం మనకు తెలుసు. సనాతన ధర్మం అంటేనే క్యాన్సర్తో, కరోనాతో, అనేక రకాలుగా నీచ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడే కాదు, 1947లో ఏదైతే స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి సోమనాథ్ దేవాలయాన్ని విధ్వంసం చేశారో దాన్ని పునరుద్ధరించాలని 1947లో కూడా ఆనాటి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిర్ణయం తీసుకొని మరి ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే ఆ రోజు చాలా నాటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు
ఆ యొక్క ప్రతిపాదనను తోసిపుచ్చిన విషయం మనకందరికీ తెలుసు. చివరకు 1957లో ఇదే విధంగా జనవరి 22న జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ఠ ఏ రకంగా జరుగుతుందో ఇప్పుడు 1951లో ముస్లింలు విధ్వంసం చేసినటువంటి, విదేశీయులు విధ్వంసం చేసినటువంటి సోమనాథ దేవాలయం నిర్మాణం పూర్తి చేసి అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తూ ఉంటే నాటి ప్రధాని గారు నెహ్రూ గారు మీరు వెళ్ళకూడదు, ఇది సెక్యులర్ దేశము, మీరు ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయ పునరుద్ధరణకు మీరు వెళ్ళకూడదని అనేక ఉత్తరాలు రాశారు. ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం. రాజేంద్ర ప్రసాద్కు ఉత్తరం రాశారు ఆయన, మీరు వెళ్ళొద్దని చెప్పి. అంతేకాదు ఆనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అడుగు ముందుకెళ్ళి ఆయన వివిధ దేశాలలో ఉన్నటువంటి రాయబారులందరికీ మాట్లాడి వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రముఖ నదుల యొక్క నీటిని కూడా తీసుకొచ్చి సోమనాథ్ దేవాలయ ప్రాణ ప్రతిష్టలో భాగం చేయాలని చెప్పి నిర్ణయిస్తే మరి ఆ రోజు నాటి ప్రధాని నెహ్రూ గారు రాష్ట్రపతి ఫోన్ కాల్స్కి ఎవరు స్పందించొద్దు, లేఖలకు స్పందించొద్దు, ఏ దేశం నుంచి కూడా ఆ నది జలాలను తీసుకురావద్దని చెప్పి నెహ్రూ గారు రాష్ట్రపతికి విరుద్ధంగా రాష్ట్రపతి పదవినే అగౌరవపరిచే విధంగా, తగ్గించే విధంగా, అవమానించే విధంగా ఆ సోమనాథ్ దేవాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ అప్పుడే మరి హిందూ వ్యతిరేకంగా వివరించిన విషయము ఈరోజు కాంగ్రెస్ కుటుంబానికే చెల్లిందని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు ఏవైతే చేస్తారో నెహ్రూ నుంచి ఈ రోజు వరకు వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేక ధోరణితోటే వివరించారు. చాలా స్పష్టంగా ఆ రోజు నెహ్రూ గారు వివిధ దేశాలలో ఉన్నటువంటి అంబాసిడర్స్ అంటే రాయబార కార్యాలయాలకు ఆదేశించారు, ఎవ్వరు కూడా రాష్ట్రపతి చెప్పినట్టు ఏ నదీ జలాలను కూడా భారతదేశాన్ని మీరు పంపొద్దు, సోమనాథ్ యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆ నదీ జలాలు రాకూడదని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి చరిత్ర. ఒకటే నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఇటీవల కూడా హైదరాబాద్లో ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను, పూజిత అక్షింతలు అంటారు, ఒక పవిత్రమైనటువంటి అక్షింతలను ఇంటింటికి తిరిగి పంచుతున్నారు దేశమంతా. దేశంలో కాదు, అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఇళ్ళల్లో వెళ్తా ఉన్నాయి. అనేక దేవాలయాలు మాకు ఫోన్ చేస్తున్నారు, మాకు రాలేదు అక్షింతలు, నాకు కూడా. అటువంటి అక్షింతలు ఇంటింటికి ఒక పవిత్రమైనటువంటి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే, ఒక భక్తి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే, నిన్న సికింద్రాబాద్లో మన తెలంగాణ పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దేశంలో ఎక్కడ జరగలే ఇంతవరకు. దిస్ ద ఫస్ట్ కేసు ఇన్ ఇండియా. అక్షింతలు పంపిణీ చేస్తుంటే అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకోవడం కోసం, మజ్లిస్ పార్టీ మెప్పు పొందడం కోసం, మజ్లిస్ పార్టీ మద్దతు కూడగట్టడం కోసం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానము మనకు స్పష్టమవుతా ఉంది. ప్రతి ఇంట్లో కూడా ప్రజలు మంగళారతులతో ఈ అక్షింతలను స్వాగతం పలికి, అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి భావంతో తీసుకొని తమ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పి ఎందుకని అడుగుతా ఉన్నాను. ఇక్కడ పోలీసులకు వచ్చేటువంటి బాధ ఏందని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా
ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తిందా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరైనా ఏమో మతం గురించి మాట్లాడారని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం కలిగిందా అడుగుతా ఉన్నాను. ఎవరైనా ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారో అడుగుతా ఉన్నాను. మహిళలు ఇంటింటికి తిరిగి అక్షింతలు, అయోధ్య అక్షింతలు, రాముడి అక్షింతలు ఇంటింటికి ఇస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో కేసులు పెడుతుందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరవై 29వ తేదీ సికింద్రాబాద్లోని సింధీ కాలనీ కోనేరు బస్తీ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్షింతలు చేస్తా ఉంటే అప్పుడు కూడా కేసు పెట్టారు. 29న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ తీశారు హైదరాబాద్లో. ఎవరు ఒత్తిడి మేరకు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నాను. ఎవరిని బుజ్జగింపు చేయడం కోసమో ఎవరి మెప్పు పొందుకోవడం ఈ యొక్క కేసులు పెట్టారో మరి తెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఓడిపోయింది. అధికారంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఓడిపోయింది. మిగిలింది ఈరోజు 3 రాష్ట్రాల్లో పరిమితమైంది. ఏకఛత్రాధిపత్యం దేశంలో కాంగ్రెస్ పార్టీ వివరించింది. ఈరోజు 3 రాష్ట్రాల్లో, చిన్న చిన్న రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో పరిమితమైంది. అక్కడ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తమ హిందూ వ్యతిరేక ధోరణి, తన యొక్క సూడో సెక్యులరిస్టు ఆలోచన విధానాన్ని మరి వదలలేదు. దానికి తప్పకుండా రానున్న రోజుల్లో మరింతగా కాంగ్రెస్ పార్టీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అకారణంగా ఈరోజు జస్ట్ ఫర్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క రామజన్మభూమి అయోధ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడం ఏదైతున్నదో అది ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించరని మనం చేస్తా ఉన్నాం. ఎక్కడైనా రాజ్యాంగంలో ఏదైనా ఒక మతానికి సంబంధించినటువంటి ఉత్సవానికి పాల్గొన్నదని అంబేద్కర్ గారు ఎక్కడైనా రాశారా? ఎవరు కొత్తగా ఒక్కరికన్నా పెడుతున్నారో నాకు అర్థం కాదు. గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో రఘుపతి రాఘవ రాజారాం పవిత్ర పావన సీతారాం, ఈ దేశంలో రామరాజ్యం రావాలని కోరుకున్నాడు గాంధీ మహాత్ముడు. మహాత్మా గాంధీ ఈ దేశంలో రామరాజ్యం రావాలి, స్వతంత్ర ఉద్యమంలో ఆయన భజన రఘుపతి రాఘవ రాజారాం పవిత్ర భావన సీత, ఇదే ఆయన చెప్పినటువంటి భజన. ఈ యొక్క భజన నేపథ్యంలోనే ఆ రోజు ప్రజలందరూ కూడా ఏకమయ్యారు. నేను మిగతా విషయాలు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను వాళ్ళలాగా దిగజారి మాట్లాడలేదు. ప్రభుత్వ డబ్బులతో అన్ని రకాలుగా చేయొచ్చు వాళ్ళు. మళ్ళీ ఇది పోతుంది ఇంతకుముందు మాట్లాడినా మళ్ళీ ఉన్నది. ఇంకా ఇప్పుడు ముందున్నది ముసళ్ళ పండుగ టైం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఇదంతా తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తరాలు ఏంటి, వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో అవలంబించినటువంటి వైఖరి ఏంటి, ఇప్పుడు చేస్తున్న వైఖరి ఏంటి, ఎంతమందిని వాళ్ళు
జైళ్ళకు పంపిస్తామన్నారు. అవన్నీ ఉన్నాయి, ముందున్న బస్సారు పండుగ. ట్రస్ట్కు సంబంధించిన విషయం, అది కాంగ్రెస్ పార్టీకో బీజేపీకి సంబంధించిన విషయం కాదు. అది బీజేపీ ఆఫీస్లో మేము కూర్చొని ఇప్పుడు ఈరోజు రామ మందిర నిర్మాణం జరగాలని మేము నిర్ణయించాం. అనేక ఇప్పుడు ఇది నిర్ణయించి కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల క్రితమే డేట్ నిర్ణయించారు, ఇప్పుడు కాదు. 2 years క్రితమే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఎజెండా ప్రకారము, వాళ్ళు ఉన్నటువంటి ముహూర్తం ప్రకారం నిర్ణయం తీశారు. అది మేము ఎవరో నిర్ణయించారు. అది ఎన్నికలకు దానికి సంబంధం లేదు. ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉన్నాయి. ఏ పేపర్లో వచ్చింది? అది ఎందుకు పేపర్ గట్లే ఉంటుంది, మాకు తెలియదు కదా. అది నేను చూస్తే కదా చెప్తా. ఏ స్వామీజీ అనేది రికార్డు ఉంటే నేను మాట్లాడతా. నేను స్వామీజీను నేను కన్విన్స్ చేసుకుంటా, పోయి చెప్పు ఏ స్వామీజీ ఏదైనా ఆయన స్వయంగా ఏ స్వామీజీ అయినా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్వామీజీకి నేను పోయి వాస్తవ విషయాలు కన్విన్స్ చేస్తే ఎవరన్నా మా తరఫున. అది నాకు సంబంధించి డేట్ నేను నిర్ణయించలే. అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, అది ప్రభుత్వానికి సంబంధం లేదు. అది ట్రస్ట్ పూర్తిగా సాధు సంతులు కలిసి నిర్ణయించుకున్నటువంటి తేదీ అది. ఎందుకంటే నరేంద్ర మోడీ హయాంలోనే దానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. నరేంద్ర మోడీ గారి హయాంలోనే దానికి సంబంధించినటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే వీళ్ళందరికీ కడుపు మంట. ఒక పార్లమెంటు కడుపు మంట. ఒక పార్లమెంటు భవనం నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు, వారి హయాంలోనే పార్లమెంట్ భవనం ప్రారంభమైంది. కాబట్టి ఆ కడుపు మంట ఏ మందుతో తగ్గదు. కాబట్టి దానికి ఏం చేయలేము మనం. ఇంకా చాలా మంది స్వాములు ఉన్నారు, ఎవరున్నారో నాకు తెలియదు. నిజంగా స్వామి దాని రికార్డు ఉంటే చెప్పు, నేను కన్విన్స్ చేసుకుంటే. స్వామీజీ నేను వంటలే, నేను పేపర్ గురించి చెప్పకు. స్వామీజీ అన్న టోన్ ఏదైనా రికార్డు ఉంటే చెప్తే నేను తప్పకుండా స్వామీజీ కన్నా నేను స్వామీజీని విమర్శిస్తలేను. ఎందుకంటే స్వామీజీ ఇది మాకు సంబంధం లేని విషయం, మీరందరూ కలిసి మీ సాధులు సంతులు నిర్వహించిన కార్యక్రమం అది అని చెప్తాను. మరి స్వామీజీలు తెరిచింది మాకు సంబంధించిన విషయం కాదు. స్వామీజీ అందరు కూర్చొని ఏది పద్ధతో ఏది పద్ధతి కాదో వారిని నిర్ణయించుకోవాల్సింది. నన్ను ఎందుకు లాగుతాం అందులో? దానిలో మేము లేము అందులో. ఆ నిర్ణయం పూజా కార్యక్రమం ఎట్లుండాలి, ఎప్పుడు నిర్ణయించాలి, ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేయాలో అది ప్రధానమంత్రి గారు, పార్టీయో, ప్రభుత్వం నిర్ణయించదు. సాధు సంతులు తీర్థక్షేత్ర ట్రస్ట్ కమిటీలో అనేక మంది సాధు సంతులు ఉన్నారు, వారు నిర్ణయం తీసుకున్న అంశం. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా, ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చెప్పిన, ఆ రోజు సర్దార్ పటేల్ గారు సొంతంగా ఆయన సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. అప్పుడు కూడా మరి సోమనాథ్ టెంపుల్ ఇదే విధంగా ఆనాడి నెహ్రూ గారు, మీరు రికార్డు చదవచ్చు, ఎన్ని ఉత్తరాలు రాశాడో. మీరు పోనే పోదు ఎవరికి, రాష్ట్రపతికి. ఒక ప్రధానమంత్రిగా ఉండి సర్దార్ పటేల్ గారు రాష్ట్రపతిని ఆహ్వానిస్తే ఆ కార్యక్రమానికి రావద్దని ఒకటి, ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేస్తామంటే కూడా ఆనాటి నెహ్రూ గారు పునరుద్ధరణ చేయకూడదు అని చెప్పి దాన్ని అడ్డుకున్నాడు. మళ్ళీ చివరకు రాష్ట్రపతి పోతా అని అనేక రకాలు చేస్తుంటే చివరి వరకు కార్యక్రమం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క డిఎన్ఏలో ఉంది యాంటీ హిందూ స్టాండ్. ఎవరితో, నీతో అన్నారా? చెప్పు 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 చెప్పు. ఈరోజు పేద ప్రజలలో ఉండేటువంటి టాయిలెట్ నుంచి మనం మొదలు పెడితే, పేద ప్రజలు తినడానికి కావలసినటువంటి 83 కోట్ల మంది ప్రజలకు నెలకు 5 కేజీల నుంచి మొదలు పెడితే, ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కావాల్సినటువంటి జాతీయ రహదారుల అభివృద్ధి నిర్మాణం మొదలు పెడితే, ప్రపంచ స్థాయిలో G20 సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించేట్టు కార్యక్రమం మొదలు పెడితే, ఈ దేశంలో మత కళాలను నివారిస్తూ కర్ఫ్యూలు, బాబుపేలులు, ఆర్డీఎక్స్లు తగ్గించడం మొదలు పెడితే, ప్రతి అంశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము పనిచేస్తూ ఉంది. ఇది మాకు సంబంధించిన కార్యక్రమం కాదు.
ట్రస్ట్ కార్యక్రమాన్ని, ఎందుకంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా తీర్మానం చేసింది ఏమని, అయోధ్యలో రామాయణ నిర్మాణం జరగాలని 1990లో తీర్మానం చేశాము. 1990లో పెద్ద రామరథయాత్ర చేపట్టాము, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాము, నాలంటులందరూ జైళ్ళకి వెళ్ళాము. కాబట్టి ఈ కార్యక్రమం ఒక కమిట్మెంట్తో మేము చేస్తున్నటువంటిది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఎట్లున్నాయి ఇదే సమస్య. ఇప్పుడు వచ్చింది హైకోర్టుకు ఆ పని లేదా మరి, ఆ సుప్రీంకోర్టు ఎందుకు తీర్మానం ఇచ్చింది, ఎందుకు జడ్జిమెంట్ చేసిందో మరి, హైకోర్టును అడగాల, సుప్రీంకోర్టును అడగాల. కోర్టు సానుకూలంగా తీర్పునిచ్చాయి, ప్రభుత్వం జవాబు చెప్పింది. మీరు ఇక్కడ ఈ ల్యాండ్ ఇంత మీరు పెట్టుకోండి, ఈ ల్యాండ్ మసీదుకి ఇవ్వండి, దేవాలయం నిర్మాణం చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా భూ పంపిణీ చేయడం కానీ, ట్రస్ట్ ఏర్పాటు చేసి దేవాలయ నిర్మాణం జరగాలని అన్ని రకాలుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కేంద్ర ప్రభుత్వము తూచా తప్పకుండా పాటిస్తుంది తప్ప మేము ఏది కూడా మా సొంతంగా తీసుకునే నిర్ణయం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేస్తున్నాం మేము. వీఆర్ ఇంప్లిమెంటింగ్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆన్ రామ జన్మభూమి సంబంధించినటువంటి టెంపుల్ ఇష్యూ. ఎక్కడ వాళ్ళే చెప్పారు కదా, అక్కడ భారతమాత హత్య జరిగిందని పార్లమెంట్లో, శాంతి భద్రతలు లేవు అక్కడ, పార్లమెంట్ మొత్తం సమావేశం జరగకుండా అడ్డుకున్నారు కదా వాళ్ళే. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళే కదా చెప్పింది. మిగతా దగ్గర తిరగరా, ఎవరిదంటారు? ఆ పాకిస్తాన్ బార్డర్లో కూడా తిరగ వద్దంటున్నామా, ఆ చైనా బార్డర్లో కూడా తిరగమని పోయి ఆయన ఎక్కడైనా తిరగమను మేము వద్దంటున్నామా, లేకపోతే గోవా బీచ్లలో కూడా తిరగమను, మేము ఎక్కడ పెంచడం లేదు. అక్కడ వాళ్ళే ఇప్పుడు మేము అంటలేరు కదా, పార్లమెంట్లో మీరు అందరూ ఉపన్యాసాలు విన్నారు కదా, మణిపూర్ గురించి మొత్తం సమావేశాలు జస్ట్ మణిపూర్ ఇన్సిడెంట్ ముద్దు పెట్టుకొని మొత్తం సమావేశాలను మొత్తం అడ్డుకున్నారు. బడ్జెట్ సమావేశాలు, టోటల్ బడ్జెట్ సమావేశాలు అడ్డుకున్నారు. కాబట్టి ఎక్కడైనా శాంతి భద్రతలు ఉంటే ఇంకా దాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వం ఉంటుంది. మిగతా రాష్ట్రాలు తిరుగుతున్నాడు కదా, ఎవరిని అడ్డుకోలేదు. బీజేపీ ప్రభుత్వం దగ్గర తిరిగాడు కదా, ఎక్కడ కూడా మేము అన్ని రకాలుగా భద్రత ఇచ్చాము, అన్ని రకాలుగా సహకారం అందించింది మా ప్రభుత్వాలు, ఇప్పుడు కూడా అందిస్తాము. కాబట్టి మణిపూర్లో స్టిల్ దేర్ ఇస్ అ ఇష్యూ. అది కూడా మా కారణం కాదు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా. మణిపూర్ ఇన్సిడెంట్ కూడా భారతీయ జనతా పార్టీ కారణంగా కాదు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా రెండు వర్గాల మధ్యలో ఉన్నటువంటి చాలా రోజులుగా ఉన్నటువంటి వైరుధ్యాన్ని హింసగా మారుతుంది. కాబట్టి సంయమనంతో ఉందని తప్ప పూర్తిగా పోలీసులను పెడితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో అత్యధికమైనటువంటి దేవాలయాలు శ్రీరాముడివే. ప్రజలు కట్టుకున్నారు, అవి మేము కట్టలేదు కదా, లేకపోతే ప్రభుత్వం కట్టలే, సుప్రీంకోర్టు తీర్పునివ్వలే. కాబట్టి ప్రజలలో ఉన్నటువంటి విశ్వాసానికి ప్రతీక ఈరోజు ఈ యొక్క దేవాలయాలు. అందులో ఇది ఒక దేవాలయం. కానీ అది ప్రత్యేకత ఏంటంటే, చరిత్రలో రాముడు ఎక్కడ జన్మించాడు అంటే అయోధ్యలో జన్మించాడంటాం. అది చరిత్ర సత్యం. అది